ఊబర్ చేయబోయి అవుతలే బా ఎన్ని వేస్ట్ రైడ్లు ఇస్తున్నాడు. ఒక్క రైడ్ కాదు సరిగ్లేదు ఊబర్ది. అందరూ అన్ఇన్స్టాల్ చేసి పడేస్తా సాయంత్రం వరకు చూసా. మళ్ళీ రైడ్ వచ్చింది ఇక్కడ నుంచి పద్మనాభ నగర్, సేమ్ లొకేషన్ ఉంది. మళ్ళీ వాళ్ళే బుక్ చేసి ఏంది ఏం అర్థమవుతలేదు. లొకేషన్ ఇందాక ఎక్కడ డ్రాప్ చేసినా అక్కడనే వచ్చింది మళ్ళీ లొకేషన్. ప్లాన్ పెంచేసిండు. ఇది 29 ఉండే 39 చేసిండు, 49 ఉండే 69 చేసిండు, 79 ఉంటే 109 చేసిండు. 7 తక్కువ కాదు అమ్మా. 20 రూపాయలు పెంచి పడేసిండు అన్నట్లు. అందరు దొంగ నా కొడుకులే, అందరూ మా రక్తం తాగేటోళ్ళు అంతే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చేంజ్ అయితే ఫీల్ చేసుకున్న 1.3 వచ్చినంటే 130 ప్లస్ ఒక 50 60 180 దాకా అయితే నడుస్తుంది. సో ఫస్ట్ అయితే ఎయిర్ ఫీల్ చేసుకుందాం. ఎందుకంటే ఎండాకాలంలో వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఎయిర్ ఫీల్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే తక్కువ గాలి ఉంటే ఎయిర్ ఏమంటారు టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎండాకాలంలో. సో ఎయిర్ ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఇంకో ఎయిర్ తక్కువ ఉంది, ఎందుకంటే మొన్న చెక్ చేపించిన ఒక పాయింట్ తగ్గింది అంతే. సో 34 నుంచి 35 వచ్చింది. ఇప్పుడు బ్యాక్ టైర్ చూద్దాం. ఇంకా 36 3 రోజులకి 6 పాయింట్ తగ్గింది. 6 పాయింట్ తగ్గింది. చలో ఇప్పుడు మన బిజినెస్లో మనం వచ్చేస్తాం. ఏంటంటే అదే సేమ్ యాజ్ యూజువల్ ఓలా ఊబర్ ర్యాపిడో అన్నీ కలిపి చేద్దాం. ఎంత ఏం ఎర్నింగ్స్ అవుతుందో ఏంది కథ అని చేసి పడేద్దాం ఈరోజు, చూద్దాం. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది. సో మొత్తం ఎర్నింగ్స్ కలిపి చెప్తాను. సో ట్రిప్ 0 చేసేసాను. సో ఈరోజు ఎంత మ్యారేజ్కి చెక్ చేద్దాం బండిది ఎంత వస్తుంది ఏంది కదా అని. సో ఫస్ట్ రైడ్ అయితే దేనిలో తీసుకుందాం, ఊబర్లో తీసుకుందాం. ఓకేనా? ఊబరా? ఊబర్. అమ్మ లాస్ట్ వీడియో చేసిన చూడండి మీరు, 5 రైడ్స్కి 550 అన్నీ దొంగ మాటలు. ఇంకా మీరు చేస్తుండండి సార్, అదే యాక్టివేట్ అవుతా అంటే అప్డేట్ అవుతా అంటున్నారు 550 రూపీస్. కానీ నాకైతే ఇంతవరకు అయితే కాలేదు. యూ గాట్ ఏ లో రేటింగా? దేనికి? ఏమైందిరా నాన్న, ఎందుకు లో రేటింగ్ వచ్చింది? పికప్ 2 ఫార్ అంట. పికప్ 2 ఫార్ ఏందిరా? డ్రాప్ 2 ఫార్ ఉండాలి కానీ పికప్ ఎందుకు 2 ఫార్ ఉంటుంది? ఏంటో నాకు ఇది అర్థం కాలేదు. పికప్ 2 ఫార్ ఏంది అర్థం కాలేదు. చలో ఏదో ఒకటి ఇచ్చినోడు ఎవరో మనకి నాకు చెప్పేస్తున్నా. ఎంతమంది ఎక్కిరా? 4 ఎక్కిరా? 3 ఎక్కిరా? 3 ఎక్కిరా? వాడిని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎన్టీ వ్లాగ్స్. ఎన్టీ ఎగడాగా కూర్చో. 10 రూపాయలు అవుతుంది. రైట్. సరిపోతా. అక్కడి నుంచి 3 తీసుకొచ్చినా, ఇక్కడ 3 తీసుకెళ్తున్నా. ఏమైనా లేదా ప్లేసు? రైటా? ఇప్పుడు నన్ను ఎడో కూర్చోమంటారా? ట్యాంక్ పైన కూర్చోమంటావా? కెమెరా. చలో బాయ్, టాటా, సీ యూ. బాయ్, టాటా. చూడు రేపు వస్తావు. ఈరోజు ఏందో క్లైమేట్ అయితే బాగానే ఉంది కానీ ఉబ్బరం ఎక్కువ అవుతుంది. సో ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటారు. చెమటలు కారిపోతుంది ఇప్పుడే. చూడు క్లైమేట్ చూస్తే మాత్రం చల్లగా ఇట్లా కనిపిస్తుంది కానీ ఇట్లా లేదు. ఎందుకంటే గాలి రావట్లేదు కదా, ఇంకా చెట్టే కలుతలేదు గాలికి. సరే మనం ఇంకా ఫస్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు వస్తుందో, బోన్ ఎప్పుడు అవుతుందో ఏమో మరి చూడాలి. ఏదో వచ్చినట్టుంది కదా. 69.85 అంట. నేను అమ్మ ఎందుకురా 85 పైసలు? డైరెక్ట్ 70 రూపాయలు చూపిస్తే ఏమవుతారా అవి? కష్టమేమో 69 పే చేస్తాడు. 85 పైసలు మనమే లాస్ దానిలో. ఊబర్ చేయబోయి అవుతలే బా ఎన్ని వేస్ట్ రైడ్లు ఇస్తున్నాడు. ఒక్క రైడ్ కాదు సరిగ్లేదు ఊబర్ది. అందరూ అన్ఇన్స్టాల్ చేసి పడేస్తా సాయంత్రం వరకు చూసా. ఇంకా వెయిట్ చేస్తా. మంచిగా ఇస్తే తీసుకెళ్తా, అన్ఇన్స్టాల్ చేసి పడుతుంది. దీన్ని అవసరం లేదు మనకు. పోర్టరో ర్యాపిడో చేసుకుందాం అంతే మనం ఈరోజు. ర్యాపిడోనో రానా? ర్యాపిడోలో మనం 49 రీఛార్జ్ చేసినా అది బొక్క అయిపోయింది నాకు. అది మళ్ళీ ఏందో మరి 40 అకౌంట్ నుంచి అయితే కట్ అయిపోయింది 49 రూపీస్. వాళ్ళు ఏమో మా దగ్గర రాలే అంటున్నారు. ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను పోర్టర్ అండ్ ర్యాపిడ్ 2 ఆన్ చేసి పెట్టినా.
సో ఏది వస్తే తీసుకొని ప్లాన్ పెంచేసిండు. ఇది 29 ఉండే 39 చేసిండు, 49 ఉండే 69 చేసిండు, 79 ఉంటే 109 చేసిండు. వీడియో తక్కువ కాదు అమ్మా. ₹20 పెంచి పడేసిండు అన్నట్లు. అందరు దొంగ నా కొడుకులే, అందరూ మా రక్తం తాగేటోళ్ళు అంతే. వీళ్ళు కస్టమర్ బాగానే ఉంటారు. మనం ఇక్కడ పొద్దున్న సాయంత్రం దాకా చేసేసి మనం ప్రాణాల మీద చేస్తున్నాం, మనం త్యాగం చేస్తున్నాం వీళ్ళ కోసం అంతే. ఏం చేద్దాం, ఇంకా కడుపు కోసం ఏదో చేయాలి కదా. ఏం చేద్దాం, 69 రీఛార్జ్ చేద్దామా? సరే ఏం చేద్దాం, 69 రీఛార్జ్ చేసి ఫైనలీ మనకైతే ఒక రైడ్ అయితే వచ్చింది. 14 కిలోమీటర్స్ డ్రాప్ అది. సో 800 మీటర్స్ పికప్ ఉంది. సో పికప్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాను. సో వచ్చేసా కాల్ చేద్దాం. బా ఇట్లా ఉబ్బరిస్తున్నారు బాబా. ఇప్పుడే లోపల చెమటలతోటి బండి మొత్తం తడిసిపోయింది. ఈ తీసేసి పొడే అనిపిస్తుంది నాకైతే. ఎంత లోపల అట్లా ఇచ్చింగ్ అవుతుంది అబ్బా అట్లా. అమ్మ ఎండాకాలం కష్టం నా చేయాలంటే. ముసల్దానా 2100. రిజాలా బజార్, బంజారా కాలనీ, బొలారా. చలో బొలారాకి వెళ్ళాలి. ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు భయ్, నంబర్ ప్లేటు డిజైన్ వస్తే పోలీసు పట్టుకున్నారు. హనుమంతుడు పెట్టిండు మంచి 0516 మంచి బ్లాక్ కలర్ పెట్టిండు. టీవీలో ఎన్ని చూపిస్తారు నాన్న కానీ మారరు ఎవరు. నాకైతే 156 ఇచ్చిండు. 8 కిలోమీటర్కి 14 అంటే 15 కిలోమీటర్స్కి. అమ్మయ్య ఈ చెట్టు కింద కొంచెంసేపు ఆగా. మళ్ళీ రైడ్ వచ్చింది. ఇక్కడ నుంచి 14 నగర్ సేమ్ లొకేషన్ ఉంది. మళ్ళీ వాళ్ళే బుక్ చేసేది. ఏం అర్థమవుతలేదు. లొకేషన్ ఇందాక అక్కడ డ్రాప్ చేసినా అక్కడనే వచ్చింది మళ్ళీ లొకేషన్. అలా కనిపించింది 14 కిలోమీటర్ 14 కాగానే నేనైతే క్లిక్ చేసిన. వాళ్ళేనా మరి వీళ్ళేనా ఏమవుతుంది నాకైతే. వాళ్ళు కాదేమో. ఇక్కడెక్కడో ఎవరో బుక్ చేసినట్టున్నాడు. చెట్టు కింద డ్రాప్ చేసిన. ఏమైంది, పోతున్నా ఆగు. చలో చెప్పినా కదా ఇందాక వచ్చింది ఆయన అని. మళ్ళీ అక్కడే ప్లేస్ వచ్చింది. మళ్ళా నువ్వు వచ్చినావా? దా 1 కాచి కూడా వదిలేనా? లేదా ట్రైన్ ఎక్కి పంపానా? ట్రైన్ ఎక్కి పంపించేస్తా ఊరికి. ఏ ఊరు ఓటీ చెప్పా? 1548. అదే అని ఇంకా ఇందాక డ్రాప్ చేసినా మళ్ళీ అదే లొకేషన్ వచ్చింది ఏందని. చలో వా సేమ్ అదే అని షాక్ అవుతున్నా. ఇప్పుడే 5 నిమిషాలు అయితే కాలేగా. ఇంకా ఏం చేసినా వచ్చేడా? పని అయిపోయిందా? పర్సనల్ పనియా? సరే ఇప్పుడు ఇది వద్దా, ఇక్కడే వెళ్దామా? ఏమో నువ్వు అంటూ ఉంటా నిమ్మకాయలు వేస్తారు అది వేస్తారని. ఆత్మలు తిరుగుతుంటుందా? అవును ఎక్కడ చూపి, నేను నైట్ వస్తా. నైట్ వచ్చి చూస్తా ఆత్మలు ఏదో తిరుగుతున్నాను.
అది మన మీద ఎఫెక్ట్ కాదు కదా, అది ఎవరు పని చేస్తావు వాళ్ళ పని అవుతుంది. అవన్నీ మూఢనమ్మకాలు అబ్బా. నువ్వు ఈ జనరేషన్లో పుట్టి నువ్వు నమ్మట్లా బా. ఐడియానా? కంప్లీట్ అయిపోయింది. సేమ్ కస్టమర్. సో ఇంకా నెక్స్ట్ థర్డ్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. సికింద్రాబాద్ బాయ్. చలో 311 రూపాయలు అయింది. సోమాజిగూడ వద్దులే. ఇక్కడ లొకేషన్ ఉన్నాయా? లొకేషన్ దగ్గర బిల్డింగ్ అనిపిస్తుంది. అవునండి, బిల్డింగ్ ఉంది అండి. బిల్డింగ్ లోపల సెక్యూరిటీ దగ్గర ఇవ్వండి అన్న. సెక్యూరిటీ దగ్గర ఇవ్వాలా? సెక్యూరిటీ దగ్గర ఇవ్వండి. గుడికి ఎదురుంది కదా బిల్డింగ్. గుడి ఇదేదో హ్యాపీ హోమ్స్ అని రాసిన. హ్యాపీ హోమ్ నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ అక్కడ వెళ్ళి సెక్యూరిటీ దగ్గర ఇవ్వండి. 46. ఓకే అన్న, ఇచ్చేస్తున్నా. మీకు ఏమన్నా అందుకని ఇస్తున్నా నీకు. మాట్లాడిపిస్తా. ఆయన చూడు ఎంత ప్లేస్ పెట్టుకొని మాట్లాడు. హలో చెప్పండి సార్. సరే సరే అయిపోయినా చేశారన్నా? ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. చూడు గుద్దవాళ్ళు చూద్దామంది. అంత గుద్ద వలుపు ఉందండి. అంత ప్లేస్ పెట్టుకుని గిట్ట ఎట్లా పోతున్నాడు. ఆల్రెడీ ఆన్లైన్ వచ్చేసింది. సో కంప్లీట్లీ థారాడిగా కంప్లీట్ అయిపోయింది. 13 కిలోమీటర్స్కి 136 వచ్చింది. కస్టమర్ 150 వేసినాడు. 4 రూపాయలు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంతే కదా. చలో అది కాదబ్బా, అది కరెక్ట్ అని అపార్ట్మెంట్ కరెక్ట్, కానీ నేను ఉన్న ప్లేస్ అంతా పక్కన వెళ్తున్నాడు. ఎంత ప్లేస్ ఖాళీ ఉంది ముందు నుంచి. వద్ద వల్బ అంటారు దీన్నే. పక్కన చెల్లి మళ్ళీ ఎట్లా చూస్తున్నాడు చూడు. మరి ఏమన్నా అన్నప్పుడు అంటున్నావాడిని. ఈరోజుది లాంగెస్ట్ రైడ్ అయితే వచ్చింది. 33 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో యాక్సెప్ట్ చేసినాను. సో పికప్ జస్ట్ ఒక 600 మీటర్స్ ఉండే. ఇంకా దగ్గరికి వచ్చేసాను. క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు. ఇంకా మనకు ఏమంటున్నా, క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు. నరేషా? చలో, నా పేరు నాదే రైడర్. ఓటీపీనా? 8123. చలో అన్న. ఇది ఏంది ఓడినావా? షాక్ అయినా. మెడ్చల్ రైడర్ బుక్ చేసినట్టు చూది నా అవ్వ జీవితం. కిలోమీటర్న్నరకి కిలోమీటర్ వచ్చినా నా పికప్ బిస్కెట్ అయిపోయింది. అయ్యో, ఎగ్జాక్ట్లీ క్లిక్ చేసినావా? 33 కిలోమీటర్ రైడ్ మెడ్చల్ది క్లిక్ అయింది. మరి ఇదేంది ఇదే వచ్చింది. 1.6 కిలోమీటర్ డ్రాప్ వచ్చింది. ఏదో జరిగినట్టుంది. ర్యాపిడోలో ఏదో జరిగింది. జ్యూస్ తాగేటప్పుడు ఒక 25 కిలోమీటర్ రైడ్ వచ్చింది. అమ్మాయ్యా, చలో 25 కిలోమీటర్ రైడ్ క్లిక్ చేసినా కానీ మిస్ అయిపోయింది. ఆ మిస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. ఏదంటే మన ఎల్బీనగర్ 13 కిలోమీటర్ రైడ్ అంట ఎల్బీనగర్. సో పోదాం, ఇంకేం చేద్దాం. ఇక్కడ నిలబడి ఎండలో ఎల్బీనగర్ పోదాం. ఆ థమ్స్అప్ కూల్ డ్రింక్ తాగే బదులు ఇట్లాంటి జ్యూస్ తాగితే చాలా బెటర్ హెల్త్కి. చాలామంది ఎండలో కూల్ డ్రింక్ కొట్టేస్తారు. బాటిల్ లీటర్ బాటిల్స్ కొట్టేస్తారు. అది చాలా హెల్త్ ఎఫెక్ట్ ఇస్తుంది లాస్ట్లో. అది మీకు అర్థం కాదు. కూల్ డ్రింక్స్ అంటే అబ్బో కూల్గా ఉంటాయన్నా తాగేస్తారు మీరు. అది చాలా వేడి. అది కూల్ డ్రింక్స్ అంటే.
వస్తుంది చలో 150 140 అయితే 150 ఇచ్చినారు. ఈ రైడ్ అయితే 6 రైడ్ 7 రైడ్ అవ్వదు. కమిషన్ మాత్రం 26 రూపాయలు సేవ్ అయింది. సో కమిషన్ తీసుకుంటేనే మనకు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది ర్యాపిడ్లో. ఎంజాయ్మెంట్ అంటే సంపాదించేది ఎక్కువ ఉంటుంది. సో చూడండి లాస్ట్ 13.3 అంటే 13 కిలోమీటర్కి 137 రూపాయలు వచ్చింది. సో 10 రూపాయల లెక్క పైన వచ్చింది. మొత్తం తెలిసి 800 రూపాయలు అయిపోయింది. ఎన్ని రైడ్లకు అయింది? 800 రూపాయలు 6 రైడ్లకు అయింది. సో కమిషన్ ఎంత సేవ్ చేసుకున్న ఇప్పటి వరకు చూపిస్తాను. ఎంత సేవ్ అయింది? 150 రూపాయలు సేవ్ అయిపోయింది కమిషన్ వల్ల. కమిషన్ తీసుకోకపోతే 150 బొక్క కదా మనకు. చలో ఎల్బీనగర్ చౌరస్తా కాడ ఉన్నాం. ఇక మనం పెద్ద లాంగ్ రైడ్ ఎక్కువ పోతాం. ఇంకా ఇక చిన్న వద్దులే మనం. ఇంకా లాంగ్ రైడ్ ఏదో ఉంటే వేసుకొని పోతాం. ఇంకా 1 hour later. ఫైనలీ టైం 4:30 అయిపోతుంది, కానీ ఒక్క రైడ్ పడతలేదు. 40 మినిట్స్ అయిపోయింది వచ్చి ఈడ. ఓకే, సో మనమైతే ఇంకా చూడ వర్షం వచ్చినట్లుంది కదా, మొత్తం ఏమంటారు వాన వర్షం పడవచ్చు అని అనుకుంటున్నాను. సో మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. సో గాలి మాత్రం టూ మచ్ వస్తుంది. సో ఎన్నింగ్స్ అయితే 800 రూపీస్ అయింది. కిలోమీటర్ ఏమో 82 కిలోమీటర్ తిరిగింది. సో చూసుకోండి, అదే మీరు ఊబర్ చేసి ఉంటే 82 కిలోమీటర్స్కి మినిమం మీరు 600 గిట్ట కష్టంగా అనుకుంటా, 550 అంతే, 550 వరకు చేస్తారు ఎర్నింగ్స్. సో ఇది జీరో కమిషన్ వల్ల మనకు అంత బెనిఫిట్ ఉంది. ర్యాపిడోలో 144 రూపీస్ కమిషన్ సేవ్ చేస్తుంది. అదే ఇప్పుడు చూసుకోండి, మీరు 800లో 144 తీసేసాను ఎంత అవుతుంది? సో లెక్క చేసుకున్నారు కదా, అది ఉంటుంది. ఇంకా ప్లస్ పికప్ ఎక్కువ ఉంటుంది ఊబర్లో. పికప్ కోసము 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. సో 25 కిలోమీటర్స్కి మీకు ఇచ్చేది 180-190 రూపీసే. చలో ఇంకా మనమైతే జంపో చలో. ఓకే, సో నాకు తెలిసి ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మనం 8400 పైన ఉన్నాము. సో ఇప్పుడు ఒక్క రైడ్ వచ్చింది చూడండి, 1 కిలోమీటర్ పికప్, 1 కిలోమీటర్ రాపు, వద్దులే. చలో మనమైతే ఇంకా ఫటాఫట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూస్తున్నాను. 90% సబ్స్క్రైబ్, 92% సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ ఒక్క సెకండ్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.